చీని ఇలాంటి కంట్రీ వాళ్ళకి అమ్మాయిలు అందరు పడతారా? అందుకే నీ దగ్గరికి వచ్చాను, దోచుకుందాం మరి. కొడతావా? నేను కొడతాను, కొట్టాను కూడా. ఏం చేస్తావు? అర్థమైందా? నీకేం చేస్తాను? కంట్రీ పిల్లలు అంటున్నావు, దొంగ సచ్చినాడా. కాలం సరిపోదంట నీతో అడుగేస్తుంటే నమ్మి తీసుకెళ్లిపోయేలా కనిపిస్తున్నావు. నేనా అమ్మాయి చేయని దొంగ అనుకున్నా. అవును, సరే అమ్మాయి ఎంతమంది ఎన్ని దొంగలు అడిసావో. అమ్మాయి చేయలేమో కానీ అమ్మాయి మనసులో దోచేస్తుంటున్నాం. చీని ఇలాంటి కంట్రీ వాళ్ళకి అమ్మాయిలు అందరు పడతారా? అందుకే నీ దగ్గరికి వచ్చాను, దోచుకుందాం మరి. అది ఇంపాసిబుల్. అవునా? ఆల్రెడీ లవర్ ఉన్నాడు. గాయం చేసేసావే నా బాధే లేదే కానీ మాటే జారీ. ఏం మాట్లాడుతున్నారండి? పెళ్లి కూడా చేసుకుంటున్నాను. ప్రేమ ప్రేమించడం నేరమా కళ్ళలో నీరు. మరి వీడియోస్ లో చెప్పరు ఎందుకు ఆ విషయం? ఇప్పుడు చెప్తాను, టైం ఉంది. ఎందుకు పబ్లిక్ చేయాలి మా వారిని? ఇప్పుడు నాలా ఎంతమంది మీ ఫ్యాన్స్ మీ వీడియో చూసి అమ్మాయి బాగుంది లవ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు? వాళ్ళు మాత్రమే అయి ఉంటారు నా ఫ్యాన్స్. వెరీ గుడ్ పర్సన్స్ మై ఫ్యాన్స్. నేను కూడా మీ ఫ్యానే, అందుకే ఇక్కడికి వచ్చాను. అసలు చెప్పాలి కదా, అన్ని వీడియోలు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అంటారు కానీ 6 months లో పెళ్లి అయిపోతే నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆ టైప్ ఏదైనా చెప్తే మేము ట్రై చేసుకోం కదా. నేను 6 months లో అనలేదు, నువ్వే చెప్తున్నా. ఏదో తెలిసిపోయిన పిల్లవాళ్ళలాగా ఊగుతున్నా వచ్చి. మరి నువ్వే కదా చెప్పావు. చెప్పు. తిన్నావా? నాకు తినమని వేసా, మరి నాకు తినాలనిపించదా? తినేదే నీకు ఎవడొద్దన్నాడు తొక్కలా. అంటే నాకు చెప్పండి, మీకు పెళ్లి చేసుకోకండి నిజంగా. నేనన్నా చేసుకోవద్దు. మీరు పెళ్లి చేసుకుని మాకు వీడియో లెవెల్ చేస్తారు. నేను మా వారితో చేస్తాను కలిసి. వాళ్ళకి మాట్లాడద్దు మా దగ్గర. మాట్లాడతాం. కొంచెం బాధ వేస్తుంది, అర్థం చేసుకోండి మీరు కూడా. మీ ఫ్యాన్స్ మేము అట్టవద్దా? ఇంకేంటి మరి? ఏంటి ప్లీజ్ అండి, నేను ఫుడ్ తిన్నామండి, నాకు ఆకలేస్తుంది. ఎందుకండి? ఆకలేస్తుందా? సరేనండి, తినండి. ఎవరికండి ఫోన్ చేస్తున్నారు? ఫోన్ చేయట్లేదండి. ఏంటండి నా పర్సనల్స్ కూడా మీరు చెక్ చేస్తారా వచ్చి? అలా చూడొచ్చు ఒక అమ్మాయి ఫోన్ ని. అంటే మీరు ఎవరికి మెసేజ్ చేస్తారు కదా మీ ఫ్యాన్స్ కి, నాకు వచ్చి ఫోటో తీయమని భయంతో అలా చూసాను. ఎవరికని మెసేజ్ చేస్తున్నారు? ఇద్దరు కిడ్నాపర్స్ ఉన్నారు. నేను కిడ్నాప్ చేసి కళ్ళు ముక్కు కిడ్నీలు అన్ని అమ్ముకొని వెళ్ళిపోదామని చెప్పేసి. నాకా? నీకే మెసేజ్. ఏంటండి అంత పెద్ద మాట అన్నారు? వద్దండి, ఇప్పుడు వస్తారు. హలో రా, ఈ అబ్బాయి ఉన్నాడు ఒకడు, ఎలా ఏడిపిస్తున్నాడు, ఒక వ్యాన్ వేసుకొని రండి, తీసుకెళ్లి ముక్కు కళ్ళు అన్ని అమ్మిద్దామా, కిడ్నీలు అన్ని అమ్మిద్దామా. 1 లక్ష 2 కోట్లు వస్తాయి, మంచి కోటీశ్వరులు అయిపోవచ్చు. బుర్ర తినేస్తున్నాడు అలాగా. రండి, ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. మన శ్రీకాకుళంలో ఉన్నా, డాబాలో, అమ్మ డాబాలో వచ్చేయండి. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభాఊరు. థమ్స్అప్ పురుగుల మంది కలిపారు కదా? నిజం కలిపారు. కలిపాను. తాగేసిన రుచిలో నేను చచ్చిపోతున్నాను. రాత్రి బతుకున్నాడు పీకేసిన లాగా ఉన్నారండి. అలా అని చెప్పేసి థమ్స్అప్ మొత్తం అవగొట్టేస్తున్నారు మీరు. నేను ఆర్డర్ చేసుకున్నాను, మీరు ఆర్డర్ చేసుకున్నారా? డబ్బులు మీరు ఇవ్వండి వెళ్ళి. డబ్బులు నేను ఇస్తాను కానీ మీతో ఒక వీడియో చేయాలని ఉందండి. పాతాళానికి వద్దు, నరకానికి పంపొద్దు, మీ గుండెల గుహలో. డబ్బులు తర్వాత ఇస్తాను కానీ
మీతో వీడియో చేయాలని ఉందండి. ఏట్రా నాయన నీ గోల. ఒక ఫోటో తీసుకుందామండి. ఒక ఫోటో తీసుకుంది. మీరు నాతో ఫోటో దిగిన ఎవరికైనా చెప్పుకుంటాను నేను. అది ఎవరైనా అడిగారు అనుకో, మీ ఫ్రెండ్ మీ లవర్ ఎలా కొందరు కానీ మీ మరదలు ఎలా కొందరు అంటే మీ ఫోటో. ఎవడరా మరదలు లవరు? వేస్ట్ ఫెలో. అందుకడి తిడతావు అంటే నిజంగా చెప్తాను, నాది ఏడుపు చేస్తుంది అలా. అందానికే అద్దానివే పట్టున్న పొట్టున్న గోదారివే. తొక్కలాగా అయ్యో బూత్ మాటలు కూడా ఆడతావా నువ్వు? ఎక్కువ చేసావు అనుకో పేక్ కోసేస్తాను ఇక్కడే. ఎవరిది కోడితే మేకదే, ఎవరిది కోడితే మేకదే. మీరే కోసేస్తానండి. అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో అలసుగా చూస్తున్నావు నీ సొమ్మేమన్నా మీరు నా పేరు కోతి మీరు ఉంటారండి అంటే చిలక రెండు ఉంటాయి కదా, చిలక కోతి ఇంకో చిలక చచ్చిపోతా అంటారు కదా. చిలక కాదండి, చిలక గోరింక చెప్పడమే రాదు. ఇడికేంట మళ్ళీ అంతా చిలక గోరింక. నీళ్ళని సించి మొహమ్మడికి లవ్ చేయాలి. జై చేయి ఇంకా ఏం పని లేదు. సుంచి మొక్కమాడికి సుంచి మొఖం లవ్ చెప్తే ఇంకో లవ్ చెప్తారు చెప్పండి. Ever since I left the city. ఏంటి మీరు ఊరుకోండి, ఎక్కువ మాట్లాడొద్దు, నాతో ఎక్కువ ఆర్గ్యూ కూడా చేయొద్దు మీరు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఇంగ్లీష్ అండర్స్టాండ్? ఇంగ్లీష్ కూడా మాకు రావద్దండి అంత ఇంగ్లీష్, నన్ను పెద్ద చదువుకోలేదు. ఏంటి సార్ నా బుర్ర దబ్బకరా బొక్కలా తిను అంటున్నాను, అర్థమైందా? ఇంకా చెప్పాలా? చిదులకైనా తొక్కుడి సందడికైనా వెంటపడి వచ్చే పైన బుర్ర చూపుతానా నేనా? అవును. ఆ? అయ్యా నిజం చెప్పినా కూడా తప్పు అయిపోయింది. ఈ రోజులు మీ ఆడపిల్లందరూ అంతే కదా, వాళ్ళంటే వాళ్ళకి నమ్మరు అసలు నిజం చెప్పేటోళ్ళని. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా? అబద్ధం చెప్పాలని ముంచేటోళ్ళని అయితే నమ్ముతారు. ఇదే పెద్ద దొంగ కోళ్ళు అమ్ముకునే అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టకరా బాబు, నాకు తిండి కూడా తినబుద్ది అయితే. చూడు పీతలు అమ్ముకునే మొహము ఏడు ఏదో ఓవర్ యాక్షన్. మళ్ళీ నేను పీతల వీళ్ళ మొహానికి అమ్మాయి కావాలంట మళ్ళీ వచ్చి పోన్లే, నేను పేదలు అమ్ముకున్న మొఖం ఏదో మొఖం పన్నది. మీరు ఎలా ఉన్నారు చెప్పలా? చెప్పండి. సముద్రం దగ్గర చూడు రైలు అమ్ముకుంటారు కదా, రైలు. ఆ? ఏంటండి చల్లేస్తారా? ఇచ్చింది కొడతావా? నేను కొడతాను, కొట్టాను కూడా. ఏం చేస్తావు? బ్లడ్ వస్తుంది. ఇంకోసారి టచ్ అయ్యారు మళ్ళీ. ఏంట్రా ఏంటి ఊరుకుంటుంది? నేను చచ్చిపోతున్నా. ఊరిపో తింటారా? స్టూపిడ్స్. కొంచెమైనా సిగ్గులేదు. ఫుడ్ తినేసి వచ్చంటే ఇక్కడ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నాడు ఈ పిల్లోడు. అలా కదండి, సిగ్గు చిన్నప్పుడు చెడ్డి చేసుకున్నప్పుడు వదిలేను నేను. దగ్గరికి ఎందుకు వస్తుండ్రు? దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క మానకు ఆశ. పెద్ద అందగాడు అని చెప్పేసి అందుకనే నేను ఆల్రెడీ నాకు కూడా తెలుసు. దగ్గరికి వచ్చేసండి అందం కనిపిస్తే. అబ్బాయి అందం కనిపించలేడు, దగ్గరికి వచ్చిండే. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా. ఈ అమ్మాయి రాక మీరు అయిపోతారు అనుకోదు అసలు నేను.